దేశం బంగారు బాతు అంటారు. హ్మ్. బంగారు పూలనొచ్చు కదా! బంగారు బాతని ఎందుకన్నారు? ఈయన కొడుకుల వల్లే. వీడు దేశంలో పుట్టి, వెనకబడ్డ జిల్లాలో పుట్టి, పెరిగి ఈడికి భాష రాదు, నత్తి నా కొడుకు. అయినా కూడా ఏదో ప్రపంచాన్ని చూపిస్తున్నాడు, మనం చూడలేం కదా! వీడు చూపిస్తున్నాడు కదా! అనుకోని చూడండి పరిస్థితి. 2.3 మిలియన్ సబ్‌స్క్రైబర్స్. 23,00,000 మంది. కానీ గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలన్నట్టు వీడు యాత్రికుడు ఏదో తక్కువ తోలు ఏదో చెప్పాడు, ఏదో దరిద్రం అంతా చూపించాడు. ఇప్పుడు చూపించిన సగం అంతా సంకనాకే దరిద్రాల్లో చూపించాడు. అయినా కూడా చూశారు. కానీ వీడికి రాజకీయాలు ఎందుకు? ఉమ్, ఆయన సహస్రావధాని. ఆయన పట్టుకొని గరికపాటి వారిని పట్టుకొని అడ్డదడ్డని మాట్లాడినాడు. ఉమ్, ఇక హీరో శివాజీ ఆయన ఈ స్టేజ్కి రావడానికి కారణం ఎంత కష్టపడ్డాడు ఆయన అప్పటి నుంచి. వీళ్ళలాగా ఏదో 4 వీడియోలు పెట్టేసి అమ్మాయిలతో తిరిగి వీడియోలు పెట్టాడు అనుకున్నాడు బేవర్సన కొడుకు. అందరినీ పట్టుకొని కెలికాడు. ఎందుకు అంటే ఏదో దేశంలో ఉన్నా నేను ఎవడు పట్టుకోలేడు అన్నట్టు. చూడండి వీడికి 2 రోజుల్లో 3 రోజుల్లో 1,40,000 మంది సబ్స్క్రైబర్లు తగ్గిపోయారు వీడికి. 3 రోజుల్లో. వీడి మంత్లీ ఇన్కమ్ చూసారా? ఏ దేశంలో కలెక్టర్ ఎంత అన్యాయం చేసినా, ఎంత ఏం చేసినా కూడా తెలియనంత సొమ్ము వీడు చూడండి. సంవత్సరానికి మంత్లీ వీడికి $26,000 అంటే ఆల్మోస్ట్ 3 కోట్లు 4 కోట్ల వరకు ఉంటుంది వీడికి. ఉమ్. ఇది అసలు విషయం. లాస్ట్ చూడండి సండే, మండే, ట్యూస్డే. సండే 50,000 మంది, మండే 1,00,000 మంది, ఇప్పుడు 30 ఉండేది, ఇది 40,000 అయింది మంగళవారం ట్యూస్డేకి. ఓకే, మొత్తం 1,90,000 మంది అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. 1,90,000 మంది అన్సబ్స్క్రైబ్ అవ్వాలి అంటే ఎంత పెద్ద కోపం రావాలి వాడి మీద. ఒక్క సబ్స్క్రైబ్ బటన్తోనే కదా బంగారు బాతుగుడ్డు లాంటి భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు కదా, వీళ్ళే కదా నీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఈరోజు నువ్వు శుభ్రంగా తిని తాగి ఏదో మింగి ఎవరిని పడితే వాళ్ళని అని తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు వీళ్ళు అన్సబ్స్క్రైబ్ చేశారు, అడుక్కు తినరా నా కొడుకు.